హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోసీ క్రియేటివ్స్. ఇదిగోండి మరిడి బామ పండగ కదా, మేమైతే నైట్ శనగపప్పు 1 కేజీన్నర, నెక్స్ట్ మినప్పప్పు ఒక 1/2 కేజీ, 3/4 కేజీ అలా నానపెట్టేసుకొని నైటే మార్నింగ్ ఇంకా చుట్టాలు అందరూ వస్తారనేసి ముందుగానే పూర్లు గారెలకి రెడీ చేసేసుకుంటున్నాము. ఇక్కడ చూసారా, హౌస్ క్లీనింగ్, కిచెన్ అయితే ఫుల్ క్లీనింగ్ చేసేసుకున్నాను. నైటే దేవుడికి కొంచెం మూలన పెట్టాలి అనేసి క్లీనింగ్ చేసేసుకున్నాము. ఇక్కడ మా అమ్మ అయితే బూర్ల కోసం మేము మార్నింగే గుడికి వెళ్ళేసి వచ్చేసాము. మరిడమ్మ గుడికి, నూకలమ్మ తల్లి గుడికి చీర చూపించేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే బూర్లకి మా అమ్మ మేము వచ్చేటప్పటికి ఆల్రెడీ బూర్లకైతే ప్రిపేర్ చేసేసారు. ఇక్కడ సోప్ కోసం మినపప్పు, బొంబాయి రవ్వ, బెల్లం వేసి ఉండలు లేకుండా కలుపుతుంది అన్నమాట. ఇది పచ్చెనపప్పు ఇడ్లీలా పెట్టుకుని ఆవిరి కుడుములా పెట్టేసుకొని చేసుకోవాలి. ఇంకా చుట్టాలు ఇంకా ఎవరు రాలేదు, అందుకు తొందరగా బూర్లకైతే ప్రిపేర్ చేసేసుకుంటాము. ఆరని పడుకున్నప్పుడే మేము గుడికి వెళ్ళేసి వచ్చేసాము. ఇక్కడ ఇంకా బూర్లు ప్రిపేర్ అయిపోయి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కొబ్బరికాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసేసుకున్నాము. అంటే పేస్ట్ కాదు, తురుము అన్నమాట. ఇదంటే పాకం కూడా పట్టేసుకుని బూర్లకి వేరే ప్లేట్లో వేసాము, పెద్దది ప్యాన్లో. అది ఉండలు చేసేసుకోవాలి. ఇదండి ఇలా చేసుకొని చిన్న చిన్న ఉండలు మనకి ఎంత సైజు కావాలో అంత ఉండలు అయితే చేసేసుకుంటున్నాము. ఇందులో చిన్న నెయ్యి వేసి యాలకుల పౌడర్ వేసాము. నెయ్యి కూడా వేసేసుకొని ఉండలు చేసేసుకోవాలి. ఇవన్నీ మా వారైతే కూర్చున్నారు ఉండలు చేయడానికి. తొందరగా ఎక్కువ కాబట్టి తొందర చేయాలనేసి కూర్చుని తొందరగా అయిపోవాలని ఇంకా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాము. అత్తయ్య ఒక పని, వీళ్ళు మా అమ్మ ఒక పని, ఈయన ఒక పని. బయట అయితే చిన్న స్టవ్ లాంటిది పెట్టేసి ఎక్కువ కదా, ఎక్కువగా దాన్ని బట్టి మేము చేసుకోవాలని బయట చిన్న స్టవ్ అయితే పెట్టాము. ఇంట్లో నార్మల్ స్టవ్ కదా, ఇంకా రెండిట్లోనే అయిపోవాలి కదా. మేమైతే బూర్లు గారెలు అయితే ఆర్డర్ అయితే ఇవ్వలేదు. మేము బయట చికెన్ ఇంట్లోనే చేసేసుకుందామని మిగతావన్నీ బయట ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా ఉండలు చేసుకోవడానికి ఏదో చూసారా, ఉండలు ఎంత సైజులో ఉన్నాయో. అంటే చాలా టేస్ట్గా ఉంటాయి బూర్లు మాత్రం. ఏదో ఆరిని కూడా నాకివ్వు ఏదో ఉండలకి కూర్చొని గబగబా చేసేస్తున్నారు. కొన్ని వంటలు చేసే టైంకి ఇంకా స్టవ్ వంటలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఊర్లో అయితే చేసుకుని ఇంకా మామయ్య వాళ్ళ చెల్లి పిన్ని కూడా వచ్చారన్నమాట. ఇంకా పిన్నిను మా అమ్మన బూర్లు చేస్తున్నారు. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి బూర్లు అయితే వేడి బూర్లు వేసేస్తున్నారు. దేవుడి మూలని ఒక 4-5 మూలన పెట్టుకొని దండం పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఏదైనా సరే మేము పిండి వంటలు ఏమైనా చేసినప్పుడు ఫస్ట్ చేసినవి మూల దండం పెట్టుకొని తినే అలవాటు ఉంది. ఏది చేసుకున్నా ఇంకా అలాగా చేసేసి టేస్ట్ అయితే చేసేస్తున్నాం మేము ఒకటి. వెంకటహారిని టేస్ట్ చేసారు మనకి బూర్లు చాలా నేనేమో ఫోటో క్లిక్ తీసుకొని బూర్లు పైకి ఎగరేస్తాం అన్నమాట. ఇంకా గారెలు ప్రాసెస్ అయితే రెడీ అయిపోయినట్టే. గారెలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి గారెలు. ఇందులో బొబ్బరిపప్పు గారెలు, ఇవి చేయడానికి అంత ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నైటే నానపెట్టేసారు అత్తయ్య. నానపెట్టేసుకుని గ్రైండర్ మిర్చి, అల్లం వేసి గ్రైండర్ చేసేసారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మాత్రం మీరు ట్రై చేయండి. ఇక్కడ అత్తయ్య చికెన్ వండుతున్నాము. అందరికీ చికెన్ అయితే మేము బయట ఆర్డర్ ఇవ్వలేదు కదా. ఇది చికెన్ ముక్కుడి కింద లేదా అని చూస్తున్నాం అన్నమాట.
చికెన్ కూడా టూ టైమ్స్ అయితే వండాము ఒకేసారి. ఒక 4-5 kg చికెన్ ఇవన్నీ ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నారు. వండేసుకొని చుట్టాలందరూ వచ్చే టైం అయితే అయింది కదా, అందుకు అన్నీ ప్రిపేర్ అయిపోయాము. బూరెలు అయిపోయినాయి, గారెలు అయిపోయినాయి, చికెన్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.